తెలుగుదేశం కానీ, ప్రతిపక్షంలో ఉండేటటువంటి తెలుగుదేశం కానీ, అధికార పక్షంలో ఉండేటటువంటి వైసీపీ కానీ, ఈ రెండు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతామంటే రైతుకు సంబంధించి రైతుకు సపోర్ట్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో వాళ్ళ యొక్క వైఖరి ఇంతవరకు తెలియజేయలేదు. మీ యొక్క వైఖరిని తెలియజేయండి అని చెప్పేసి అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని కొంతమంది పెద్దలు అడగడం జరిగింది. ఈ యొక్క నల్ల చట్టాల మీద మీ వైఖరి ఏంటని చెప్పి అడిగితే దానికి సంబంధించి దాటవేసే కార్యక్రమాన్ని దాటవేసేటటువంటి ప్రయత్నాలు చేశారు తప్ప వాళ్ళ వైఖరిని ఇంతవరకు తెలియజేయలేదు. కాబట్టి మీకు వ్యవసాయం పైన, రైతుల పైన, వారి సంక్షేమం పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మీరు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ మాదిరి ఒక ప్రకటన చేయండి. పంజాబ్, రాజస్థాన్లో అయితే శాసనసభలోనే తీర్మానాలు చేసి ఈ చట్టాలని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి తీర్మానం చేసి పంపించినటువంటి పరిస్థితి. అట్లా కాకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల పక్షాన ఉంటే మీరు కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే